హలో గైస్, ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూసేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే డెత్ వీడియోస్ గట్రా చేస్తున్నారు కదా, ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది. సో డెత్ పర్సన్ వీడియోస్ ఎలా చేస్తామో ఫ్రీగా, అంటే తక్కువ ఫ్రీగా యాప్స్ కొత్తగా ఏఐ వచ్చిన తర్వాత చాలా డెవలప్ అయ్యాయి. సో రెండు వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. ఆ రెండు వెబ్సైట్ ఏంటంటే వీడియో ఏఐ అండ్ పిక్స్ వర్సా ఏఐ. ఈ రెండు వెబ్సైట్స్లో మీకు కొంచెం రీజనబుల్గా చిన్న చిన్న వీడియోస్ మీరే ఇంట్లో కూర్చొని ప్రాంప్ట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా అనేసి, ఇప్పుడు ఎలా చేయాలి, ఏ వెబ్సైట్లోకి ఆ లింక్ తట్ట అన్నీ మీకు డీటెయిల్డ్గా ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను, చూడండి. ఇప్పుడు గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్లో PIXVERSC పిక్స్వర్సా ఏఐ అని టైప్ చేసి సెర్చ్ కొడితే మీకు ఇలా పేజ్ ఓపెన్ అవగానే ఆ టాప్లో కనిపిస్తున్న పిక్స్వర్సా ఉంది కదా, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు పోర్టల్లో ఓపెన్ అవుద్ది. ఇలాగా చూసారా, ఓపెన్ అయింది. ఇదే పిక్స్వర్సా యాప్ మొత్తం. సో ఈ ఓపెన్ అవ్వగానే మీకు టాప్ రైట్ కార్నర్లో బిఎన్ కనబడుతుంది కదా. నేను లాగిన్ అయిపోయాను కాబట్టి నాకు బిఎన్ వస్తుంది. అక్కడ మీ మెయిల్ గట్టా ఇచ్చేసి, అక్కడ ఓపెన్ చేయగానే మీ మెయిల్ గట్టా ఇచ్చేసి అన్నీ ఇచ్చిన తర్వాత మీకు సమ్ క్రెడిట్స్ అయితే వస్తాయి. అక్కడ 40 అని చూపిస్తుంది కదా మీకు క్రెడిట్స్. 40 నాకు ఇప్పుడు చాలా వరకు యూజ్ చేశాను కాబట్టి మాకు 40 అని చూపిస్తుంది. సో మీరు ఆ క్రెడిట్స్ కూడా ఇంక పెంచుకోవచ్చు, ఎర్న్ చేసుకోవచ్చు. ఎలా అంటే చూడండి, ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు మీరు అక్కడ డైలీ లాగిన్కి 30 క్రెడిట్స్, నాకు ఈరోజు 30 క్రెడిట్స్ రావాలి, వచ్చేసాయి. యాడ్స్కి వచ్చి 30 క్రెడిట్స్, 2 యాడ్స్ చూస్తే, యాప్ డౌన్లోడ్ చేస్తే, అలా అన్నిటికీ రకరకాల ఉన్నాయి. సో అన్నీ మీకు ఎక్కువ పెద్ద వీడియో క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే అవన్నీ చెయ్యండి. ఇప్పుడు వీడియోలోకి వస్తే అక్కడ చూసారా, జనరేట్ వీడియో అని ఉంది. జనరేట్ వీడియోని క్లిక్ చేసిన తర్వాత నేను రీసెంట్గా మా తాతయ్య గారిది వీడియో ఎడిట్ చేశాను అనమాట. సో చూసేయండి, మామూలుగా జనరల్గా అవి ఇదే ఫైనల్ అవుట్పుట్ అనమాట. ఇది మీకు క్రియేట్ చేసుకోవడం ఎలాగా అని చెప్తే, కింద కర్సర్ బ్లింక్ అవుతుంది చూసారా, అక్కడ నేను ఇచ్చే ప్రాంప్ట్ పేస్ట్ చేసుకొని ఆ పైనే ఉన్న ప్లస్ సింబల్ని క్లిక్ చేసి అక్కడ ఒక ఫోటో పేస్ట్ చేసుకొని ఆ ప్రాంప్ట్ని మీరు చేసుకొని డైరెక్ట్గా ఆ పక్కన ఉన్న క్రెడిట్స్ 40 అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మీకు వీడియో జనరేట్ అయిపోద్ది. సో మీకు ఇలా చేసుకొని నెక్స్ట్ వేరే వెబ్సైట్ ఏదంటే వీడియో ఏఐ. మీరు గూగుల్ ఓపెన్ చేయగానే వీడియో ఏఐ అని టైప్ చేయగానే ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే ఇది ఫస్ట్లో కనబడుతున్న ఆ వెబ్సైటే అది. సో మీకు అది క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అయింది. వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే ఆ టాప్లో ఉన్న పైన ట్రై వీడియో అని చెప్పేసి టాప్ రైట్ కార్నర్లో ఉంది చూడండి, ట్రై వీడియో అని. అది క్లిక్ చేస్తే మీరు వెబ్సైట్లోకి వెళ్ళిపోతారనమాట. ఇక్కడ మీరు వెబ్సైట్లో చూడండి, అక్కడ చాలా ఈ గిఫ్ట్స్ చాలా వస్తున్నాయి అనమాట. కానీ టాప్లో పైన అక్కడ మీరు, నాకు అకౌంట్ లాగిన్లో ఉన్నాను కాబట్టి లాగిన్ వచ్చింది, కానీ మీకు నచ్చిన మెయిల్ ఒకటి అక్కడ ఇచ్చేయాలన్నమాట. ఇచ్చేస్తే మీకు కొన్ని ఇస్తాడనమాట. సో ఇప్పుడు రిఫరెన్స్ టు వీడియో మీద ట్రైన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయగానే ఇది లాస్ట్ టైం మొన్న రీసెంట్గా మా తాతయ్యది ఫోటో పెట్టి ట్రై చేశాను అనమాట. సో అది ప్లే అవుతుంది చూడండి. ఇప్పుడు బాల సుబ్రహ్మణ్యం గారి ఫోటో యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మీకు ఆ కిందన ఇమేజ్ 1 అని అక్కడ దగ్గర ఆ ప్లేస్లో ప్రాంప్ట్ ఇచ్చాను. ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మోడల్ దగ్గర వీడియో Q1 అని ఉంది చూడండి. కానీ అది పెట్టాలంటే మీకు సబ్స్క్రిప్షన్ ఉండాలి. సో కిందది వీడియో 2.2 మీద పెట్టి మిగతా 4 సెకండ్స్ స్పీడ్ అవన్నీ మార్చకండి. కావాలంటే రేషియో మార్చుకోవచ్చు. అక్కడ రేషియో ఉంది చూడండి, 16:9. ఆ రేషియో మార్చుకోవచ్చు. సో ఆ రేషియో మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. మీకు తర్వాత అవసరం ఉంటే మార్చండి, లేకపోతే లేదా. కిందన క్రియేట్ మీద క్లిక్ చేయగానే మీకు కొద్దిసేపటికి వచ్చేస్తుంది అనమాట వీడియో. పైన టాప్లో ఒక 2 నిమిషాలు ఆగాలి, ఆగితే వస్తుంది అనమాట వీడియో. ఆ పైన ఉన్న ప్రాసెసింగ్ మీద క్లిక్ చేస్తే మీకు బ్యాక్గ్రౌండ్లో వర్క్ అవుతుందా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు.
సో ఇప్పుడు క్రియేట్ అవుతుంది, ఇంకా క్రియేట్ అవుతుంది. సో ఇది క్రియేట్ అవ్వగానే దాని ఫైనల్ అవుట్పుట్ చూశారు కదా. ఇలాగా ఆ 2 వెబ్సైట్స్లో మీరు ఎడిట్ చేసుకోవచ్చు డెత్ పర్సన్ వీడియోస్. మీ తాతగారు కానీ ఎవరైనా సరే ఏ ఫోటో అప్లోడ్ చేస్తే దానికి తగ్గట్టు అది అవుట్పుట్ అయితే ఇస్తుంది. ప్రాంప్ట్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. అలాగే వాట్సాప్ ఛానల్ కూడా ఇచ్చాను. మీకు ఇలాంటి ప్రాంప్ట్స్ అన్నీ కావాలంటే వాట్సాప్ ఛానల్లో కూడా ఉన్నాయి. సో మీకు నా కంటెంట్లో ఇలాంటి కంటెంట్స్ మీకు మరిన్ని కావాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూసుకోండి.